చూసారండి మోసం, చూసారండి మోసం. ఇక్కడ పతనం అయిపోతా కారణం ఫస్ట్ వేశ్యల మాత్రాలు పట్టణానికి వెళ్ళాడు నా జీడు చేయబడి భక్తుడు. నువ్వు ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా, ఎంత గొప్ప భక్తి గల వారినైనా మీరు వెళ్తున్నావే తప్పు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి, దేవుని యొక్క సన్నిధానంలో. అంతేకాకుండా ఆ బలవంత తల్లిదండ్రులు మెప్పించి చూడటానికి నిశ్చితార్థం చూడటానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఇంకో సూచన కనపడింది. 10వ సంవత్సరం అయింది. 10వ సంవత్సరం నాజీర్ చేయబడిన వాడు కనుక, దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక, ప్రత్యేకత కలిగిన వాడు కనుక ఒక మేకపిల్లని చంపి చంపేశాడు. ఆ పక్కన ఉన్న తల్లిదండ్రులు చెప్పాలవుద్దా? ఏమా పక్కన ఉన్న తల్లిదండ్రులు చెప్పాలవుద్దా? చెప్పాలి. చెప్పుంటే ఆ తల్లిదండ్రులు అయ్యో ఇదేదో అశుభం జరుగుతుంది, సింహం రావటువంటి మనం పుణ్యకాలానికి సింహం రావటువంటి అది నువ్వు చనిపోయేటువంటి వద్దునాయన అని చెప్పేసి లేదా కావాలను ఆ తల్లిదండ్రులు సలహా ఇద్దరు. నేను మున్నార్క మీద ఉండటం వల్ల, వీడు పువ్వు మీద ఉండటం వల్ల, ಕೆಲವು చేతలో ఉండటం వల్ల, మాట విన్న స్వభావంలో ఉండటం వల్ల, తిరుగుబాటు స్వభావం ఉండటం వల్ల, రెబలై ఉండటం వల్ల ఆ విషయం ఎంత మామూలు విషయం ఉన్నది చెప్పవద్దా? చెప్పలేదు కాబట్టి సగల నాశనం అయిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్తే అక్కడి నుంచి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అక్కడ ఆ అమ్మాయి తోట ఉన్నప్పుడు ఆ అమ్మాయి నిశ్చితార్థం అయింది, ఆయన అమ్మాయి నిశ్చితార్థం అయినప్పుడు మరి పెళ్ళికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 30 మందిని తీసుకొచ్చి మరి 30 మంది స్నేహితులు తీసుకొచ్చి భోజనం పెట్టాడు. ఆ భోజనం పెట్టాడు, పొడిపాటు తీసాడు. మరి ఈ పొడిపాటు మీరు చెప్పారంటే విప్పితే మీకు 30 మందికి 30 జతలు ఇస్తాను, ఒకవేళ మీరు ఓడిపోతే 30 మంది కలిసి నాకు 30 జతలు పెట్టండి అని చెప్పేసి ఒక బెట్టింగ్ గెలిచాడు. ఆ పందెంలో ఓడిపోయాడు. 30 మందికి బట్టలు పెట్టాలి కనుక వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఒక 30 మందిని పొడగొట్టేసి 30 మందిని సాగొట్టేసి వాళ్ళ వస్త్రాన్ని పట్టుకొచ్చి ఈ 30 మందికి పెట్టాడు. అంటే ప్రతి క్షణం దుర్మార్గంలో నడిచాడు. ఆఖరికి కళ్ళు ఓడ పెరిసేసి కళ్ళు పీకేసి స్తంభాన్ని కట్టెత్తే చచ్చిపోతున్నాను నాయన, నాతో పాటుకున్న వాళ్ళందరూ చచ్చిపోవాలని చెప్పేసి బలం కొద్దీ హీనమైన నీచమైన చావు చచ్చిపోయాడు నా జీవుడు చేయబడిన వ్యక్తి. వేశ్యల వలన నా జీవుడు చేయబడిన ప్రత్యేకింపబడిన దైవ నిష్ట కలిగిన భక్తుడు పతనమైపోయాడు. వేశ్యత్వంలో ఉండి 5 ఉండి స్థిరపడలేని బలపడలేని ఈవిడి భక్తిలో ఉండటం వల్ల సమరయ ఊరినే మార్చగలిగింది. నీ భక్తి ఏ బాగిదే. పైకి భక్తి గల వారి ఉండి నాశనాన్ని మరుతున్నావా? ఒకవేళ దేవుని సన్నిధానంలో ఎలాంటి పాపులునైనా దోషులునైనా నీకు శత్రువులైనా మేము బలహీనులైనా ఆయనను దేవుడి ఆత్మ కలిగి నువ్వు అనేక మందికి పాత్రగా పనిముట్టుగా ఉంటావా? దేవుడు నీకే వదిలేశాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సమరయ స్త్రీ వలె దేవునికి అనేక ఆత్మలు చేర్చగలిగిన పాత్రగా పనిముట్టుగా ఉంటావా? నీవే భక్తి పరులు వనుకుని నీవే భక్తులు వనుకుని పతనం అయిపోతున్నా సమస్యను జీవితంలోనే ఉంటావనేది మనకే వదిలేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఎంత శక్తి